వెల్కమ్ టు తెలుగు సినిమా ఫోక్స్. ఈ రోజు మనం 2023లో రిలీజ్ అయిన హిందీ మూవీ లస్ట్ స్టోరీస్ 2 మూవీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మూవీలో మొత్తం 4 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీ మొత్తం అర్థం అవ్వాలంటే ఈ వీడియో ఎక్కడా క్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ ఓపెన్ అవగానే ఇక్కడ వేద, అర్జున్ అనే ఇద్దరు కపుల్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూర్చొని వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు టేస్ట్లు బాగా కలిసాయి. 3 నెలలుగా వీళ్ళు డేటింగ్ కూడా చేశారంట. కాబట్టి వీళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేస్తే మంచిది అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు టేస్ట్లు కలిసాయి, ఓకే. మరి వీళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగిందా లేదా అని బామ్మ అడుగుతుంది. తన మాటలు విన్న ఫ్యామిలీ మొత్తం ఇలా మాట్లాడుతుంది ఏంటి అని షాక్ అవుతారు. కానీ బామ్మ మాత్రం ఏం మాత్రం తగ్గకుండా మీరంతా ఎందుకు అంత ఓవర్ యాక్ట్ అవుతున్నారు? మనం ఒక బండి కొనేటప్పుడు ముందుగానే టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా, అలాంటిది పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తిని కూడా ముందుగానే టెస్ట్ డ్రైవ్ చేయాలనుకోవడం తప్పేముంది? ఇది పెళ్లి కదా, అన్ని సరిగ్గా చూసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య ఫుడ్ విషయంలో, ఫ్యూచర్ విషయంలో టేస్ట్లు కలిసాయా లేదనేది ఆలోచిస్తున్నారు. కానీ బెడ్రూమ్ విషయంలో వీళ్ళిద్దరి టేస్ట్లు ఒకేలాగా ఉందా లేదా అనేది చూసుకోవాలి కదా. అప్పుడే పెళ్లి అనే బంధం లైఫ్ లాంగ్ నిలబడుతుంది. కానీ ఒక సెక్స్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న ఫ్యామిలీ మొత్తం స్టన్ అయిపోయి అలాగే ఉండిపోతారు. అదే విషయం నైట్ వేద నాన్నంతో మాట్లాడుతూ, నువ్వు చాలా పని నాన్నమ్మ, ఒక్క మాటతో అందరిని సైలెంట్ గా కూర్చోపెట్టేశావు, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతుంది. దానికి నాన్నమ్మ, ఈ ప్రపంచమంతా అలానే ఉంటారు, ఎవరు ప్రాక్టికల్ గా ఆలోచించరు, అది వదిలే, అర్జున్ ఎలా ఉన్నాడో నువ్వు ముందు అది చెప్పు అని అడుగుతుంది. దానికి వేద, తను చాలా బాగున్నాడు, చాలా కూల్ అంటుంది. దానికి నాన్నమ్మ, అది కాదు, తను ఆ విషయంలో ఎలా ఉన్నాడో చెప్పు అని అడుగుతుంది. మన బామ్మగారు మాటలు అర్థం చేసుకున్న వేద, మేమే ఇంకా అంత దూరం వెళ్ళలేదు, నేను కొనుక్కొని చెప్తాలే అని సిగ్గుపడుతుంది. దానికి బామ్మ, అయితే మీరు ఇంకా గేమ్ మొదలు పెట్టలేదు అన్నమాట, అయితే మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాకపోవచ్చు, నీకు ఎవరితో అయితే సెక్స్ బాగుంటుందో వారినే పెళ్లి చేసుకో అని అనడం లేదు, కానీ ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళతో మాత్రం సెక్స్ బాగుండి తీరాలి అంటుంది. వేద ఫుల్ ఎక్సైట్ అవుతుంది. అలా నాన్నమ్మ తన హస్బెండ్ గురించి చెప్తూ వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళ మధ్య సెక్స్ ఎంత అద్భుతంగా ఉండేదో అని చెబుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారిని చూపెడుతుంది. ముందు రోజు నాన్నమ్మ అందరితో అలా మాట్లాడటంతో ఇద్దరు ఫ్యామిలీస్ లో చాలా గందరగోళంగా ఉంటారు. మళ్ళీ అందరూ కూర్చుని పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. ఇంకో పక్క వేద అండ్ అర్జున్ నాన్నమ్మ చెప్పిన మాటలకు బాగా ఇంప్రెస్ అయ్యి గేమ్ కోసం పిచ్ రెడీ చేసి గేమ్ మొదలు పెడతారు. అదే రోజు నైట్ వేద పేరెంట్స్ అర్జున్ పేరెంట్స్ తో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చి బామ్మతో పెళ్లి డేట్ ఫిక్స్ చేశామని చెబుతారు. దానికి బామ్మ, అర్జున్ వేదల పెళ్లి మీరు అనుకున్నట్టుగా జరగదు, నేను నీ భార్య విషయంలో చేసిన తప్పు వేద విషయంలో చేయాలనుకోవట్లేదు, తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, మీ ఇద్దరికి వేద పుట్టినంత మాత్రాన మీ సెక్స్ లైఫ్ అద్భుతంగా ఉన్నట్లు కాదు, మీరు ఇప్పటి వరకు తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు చాలా బాగా చేశారు, కానీ భార్యాభర్తలుగా మీరు ఎప్పుడో ఫెయిల్ అయిపోయారు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వేద ఇంటికి వస్తుంది. బామ్మ తన దగ్గరకు వచ్చి మౌంట్ పూజ జరిగిందా అని అడుగుతుంది. బామ్మ మాటలు విన్న వేద ఫుల్ గా నవ్వుతూ, మౌంట్ పూజ అయితే జరిగింది, కానీ ఇది మా ఫస్ట్ టైం కదా, అందుకే నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు, అయినా అది ప్రతిసారి జరగాలని ఏమీ లేదు కదా, నేను మాత్రం తనను చాలా లవ్ చేస్తున్నానని అంటుంది. దానికి బామ్మ, పెళ్లి గురించి నువ్వు ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో, నీ వల్ల అర్జున్ కూడా బాధపడకుండా ఉంటాడు కదా అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు నుంచి వేద అర్జున్ లో మౌంట్ పూజ ఎక్స్పీరియన్స్ చేసే వరకు గేమ్ ఆడుతూనే ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వేద అర్జున్ బామ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వాళ్ళు సాధించిన విజయం గురించి చెబుతూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న బామ్మ, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, మీరు ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి, మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు తప్పకుండా వస్తాయి, అవి మిమ్మల్ని విడదీయడానికి చాలా ట్రై చేస్తాయి, కానీ మీరిద్దరు సెక్స్ విషయంలో ఒకరికొకరు బాగా ఎడిట్ చేసుకోండి, అప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా మీరు విడిపోరు అంటూ డిఫరెంట్ అమౌంట్ పూజల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కట్ చేస్తే వేద అర్జున్ పెళ్లి జరిగిపోతుంది. మన బామ్మ వీళ్ళ ఫస్ట్ నైట్ రూమ్ ను రెడీ చేస్తుంది. ఇంకేముంది, ఇద్దరిది డైరెక్టర్ ఫస్ట్ నైట్ ఫ్రెండ్స్. ఇక్కడతో స్టోరీ కూడా ఎండ్ అవుతుంది. తర్వాత స్టోరీ ఓపెన్ అవగానే ఈసా అమ్మాయి తన ఇంటికి వెళ్తుంది. తనకి రీసెంట్ గా బ్రేకప్ అవడంతో ఇంట్లో సింగిల్ గా ఉంటుంది. ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది. తను తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసేసరికి తన ఇంట్లో వర్క్ చేస్తున్న పని మనిషి సీమ ఎవరితోనే ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇదంతా చూసేసరికి ఈసా భయపడి బయటికి వచ్చేస్తుంది. తర్వాత తన ఫ్రెండ్ ప్రియాకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ప్రియా మాట్లాడుతూ, అది నీ ఇల్లు, నువ్వెందుకు బయటకు వచ్చేసావు, లోపలికి వెళ్లి సీమ అర్జెంట్ గా పనిలో నుంచి తీసేయి అంటుంది. కొద్దిసేపటి సీమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈసా ఇంట్లోకి వెళ్తుంది. అదే రోజు నైట్ తన ఇంట్లో ఒంటరిగా ఉండటంతో తన ఫీలింగ్స్ కంట్రోల్
చేసుకోలేక ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సీమ రోజులాగానే వచ్చి తన పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈసా తనతో ముందు రోజు జరిగిన దాని గురించి మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అడగలేక ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా తన ఆఫీసులో ఏదో రీజన్ చెప్పేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ సీమ అదే వ్యక్తితో మళ్ళీ సెక్స్ చేస్తూ ఉంటుంది. ఈసా కూడా వాళ్ళని ఆపకుండా అలానే చూస్తూ నిలబడి ఉండిపోతుంది. ఇంకా అప్పటి నుంచి తన ఆఫీసులో ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి సీమ వాళ్ళని చూస్తూ మాస్టర్ బెట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. సీమ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏమీ తెలియనట్టు మళ్ళీ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఒకరోజు ఈసా వాళ్ళని చూడటం సీమ చూసేస్తుంది, కానీ తను ఏమాత్రం భయపడకుండా అలానే వెళ్లి సెక్స్ చేసేస్తుంది. తర్వాత ఈసా రోజు ఇలానే చేస్తుందని అర్థమయ్యి తనని రెచ్చగొట్టడానికి ఎక్కువగా రొమాన్స్ చేస్తూ మొదలు పెడుతుంది. నెక్స్ట్ డే సీమ ఇల్లుని ఓపెన్ చేస్తే ఆమెకు 4 పిల్లలు. వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నది, అందుకే తన రోజు తన హస్బెండ్ శేఖర్ తో ఇంటిమేట్ అవ్వడానికి ఈసా ఇల్లుని యూజ్ చేసుకుంటుంది. ఇంకా అదే ప్రాసెస్ కొద్ది రోజుల పాటు జరుగుతుంది. అలా అనుకోకుండా ఒక రోజు ఈసా సీమ వాళ్ళకి దొరికిపోతుంది. ఇంకా తనను తాను కవర్ చేసుకోవడానికి ఈసా సీమను పుల్లుగా తిడుతుంది, కానీ సీమ మాత్రం నువ్వు రోజు ఇదే టైంకి ఇక్కడికి వచ్చి చాటుగా మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అని నాకు ఎప్పుడో తెలుసు, ఎందుకలా గొడవ చేస్తున్నావు అని అంటుంది. దానికి ఈసా నేనేమో మిమ్మల్ని చాటుగా చూడటం లేదు, అసలు అది తలుచుకుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటికి పోండి అంటూ గొడవ చేసేస్తుంది. తర్వాత రోజు నుండి ఈసా ఇంటికి వర్క్ రాకపోవడంతో సీమ వేరే దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది. ఈసా కూడా వేరే వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ప్రియా ఈసాకి కాల్ చేసి నువ్వు సీమ వాళ్ళని సెక్స్ చేసుకోవడం చాటుగా చూస్తున్నావని, అందుకే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కాబట్టి నువ్వు తనని పనిలోని తీసేసావని ఫ్లాట్ లో అందరూ చెప్పుకుంటున్నారు. అంతకు ముందు మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా, అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చేవాడు, నువ్వు మమ్మల్ని కూడా ఎప్పుడైనా ఇలానే చూసావా అంటూ తనతో దారుణంగా మాట్లాడుతుంది. దాంతో ఈసా చాలా ఫీల్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్లాట్ దగ్గర కూడా అందరూ తన గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో సీమ తన బాయ్ ఫ్రెండ్ తో ఫొటోస్ దిగుతూ సీమకు తొలగిపోతుంది. దాంతో తను వాళ్ళని పిచ్చి కుట్టుడు కొడుతుంది. తర్వాత శేఖర్ సీమతో కొంచెం వెటకరంగా మాట్లాడతాడు. దాంతో సీమ కొద్ది రోజులను నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఎందుకో నాతో సరిగా మాట్లాడడం లేదు, నీకు ఏమైంది అని అడుగుతుంది. దానికి శేఖర్ ఈసా రోజు మనల్ని చూస్తుందన్న విషయం నీకు ముందుగానే తెలుసు, నువ్వు కూడా దాన్ని బాగా మజా చేసుకున్నావు కదా, కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అంటాడు. దాంతో సీమకి తను చేస్తున్న తప్పు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఈసా కూరగాయలు కొనడానికి వెళ్తుంది. సీమ కూడా అక్కడ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరినొకరు కాసేపు మౌనంగా చూసుకుని ఎట్టకేలికి ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. సీమ ఇప్పుడు నేను పనిలోకి రావచ్చా అని అడుగుతుంది. ఈసా కూడా దానికి ఒప్పుకొని తన ఇంటి డూప్లికేట్ కీని తనకిస్తుంది. ఇలా ఈ స్టోరీ అక్కడతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవ్వగానే విజయ్ అనే వ్యక్తి తన లవర్ నిషాతో వీడియో కాల్ మాట్లాడుతూ తనని కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆఫీసులో తన టీమ్మేట్ అయిన డేవిడ్ కాల్ చేసి ఆఫీసులో చిన్న ప్రాబ్లం అని, అందుకే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్తారు. దాంతో విజయ్ తన వైఫ్ అనుకి కాల్ చేసి మీటింగ్ గురించి అడుగుతారు, ఎందుకంటే అను వాళ్ళ నాన్నగారి ఆఫీస్ ఎండి. తర్వాత తను మళ్ళీ నిషాతో మాట్లాడుతూ తను వెనక్కి వెళ్ళిపోవాలని, ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉందని అంటాడు. కానీ నిషా మాత్రం తనను కలిసిన తర్వాత రిటర్న్ వెళ్ళమని విజయ్ తో గొడవ పడుతూ తనను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో మనోడు కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఇక విజయ్ తన కారును అక్కడే వదిలేసి మెకానిక్ కోసం పక్కనే ఉన్న ఊర్లోకి వెళుతూ ఉంటాడు. తను ఊర్లోకి వెళ్తున్నంతసేపు తన మొబైల్ సిగ్నల్ ఉండదు. ఇంకా ఊరు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. తనకి ఒక ఇంటి నుండి మంచి సాంగ్స్ వినిపించడం మొదలవుతాయి. దాంతో తను ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ శాంతి అనే అమ్మాయి మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది. తనను చూసిన విజయ్ షాక్ లో ఉంటాడు. విజయ్ ని చూసిన శాంతి కూడా కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ విజయ్ తనను ఆపుతూ, శాంతి నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నేను విజయ్ని, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. దానికి శాంతి, మీరు పొరపాటు పడుతున్నట్టు ఉన్నారు, నేను మీరు అనుకుంటున్న అమ్మాయిని కాదు, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే తప్పైపోతుంది అని చెబుతుంది. కానీ విజయ్ మాత్రం తనతో మాట్లాడడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తుంటాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ ఇందర్ అక్కడికి వచ్చి తనను శాంతి అని పిలుస్తాడు. దాంతో విజయ్ తన శాంతి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇందర్ ఏమో విజయ్ ని త్వరగా వెళ్ళిపోమని చెప్పి తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత విజయ్ శాంతితో మాట్లాడుతూ 10 years నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు నా భార్యవి, ఈ 10 ఏళ్ళు ఏం జరిగిందో నాకు చెప్పి తీరాలి అంటాడు. కానీ శాంతి మాత్రం తన మాటలు వినకుండా అతన్ని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. విజయ్ మాత్రం వాష్రూమ్ బయటే ఉండి ఎలా అయినా శాంతితో ఇంటిమేట్ అవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత శాంతి మాట్లాడుతూ నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అంటుంది. అసలు తను పదే ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందో విజయ్కి అర్థం కాక కొద్దిసేపు అయిన తర్వాత వెళ్తానంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పమంటాడు. దాంతో శాంతి సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నేను మిస్ అయిన రోజు నేను నర్సింగ్ హోమ్ నుండి బయటికి వచ్చేసరికి ఒక వ్యక్తి నన్ను హాస్పిటల్ అడ్రస్ అడిగాడు. పక్కన కారులో తన వైపుకి పెయిన్స్ వస్తుంది. అప్పుడే నన్ను చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారని చెప్పి నాకు అనిపించింది. దాంతో నేను కళ్ళు మూసుకొని దాంతో
నేను కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత నేను లేచి చూస్తే ఈ ఊర్లో ఉన్నాను. అప్పటి నుంచి నేను అందరితో కలిసే ఉంటున్నాను. నీకు ఫోన్ చేయాలని చాలాసార్లు అనిపించింది, కానీ చేయలేకపోయాను. నన్ను ఎవరైనా చంపేస్తారేమోనన్న భయంతో నేను ఈ ఊర్లో నుంచి బయటికి రాలేదు అని అంటుంది. దానికి విజయ్, అసలు నువ్వు నర్సింగ్ హోమ్ కి ఎందుకు వెళ్ళావు, అప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. దానికి శాంతి, అవును, కానీ నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత మన బిడ్డను కోల్పోయా అంటూ ఏడుస్తుంది. ఇంకా మనోడికి దొరికింది ఛాన్స్ అని తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ శాంతి మాత్రం తన ఆపుతూ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకుంటా కదా అని అడుగుతుంది. దానికి విజయ్, నేను మన ఫ్రెండ్ అనునే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. తన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనే ఆ కంపెనీ CEO అని చెబుతాడు. దానికి శాంతి, ఫైనల్ గా నీ డ్రీమ్ సాధించావు. CEO అవ్వడం కాలేజ్ డేస్ నుంచి నీ డ్రీమ్ కదా అంటుంది. తర్వాత విజయ్ శాంతిని కూడా తనతో వచ్చేయమంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్తాడు. కానీ శాంతి మాత్రం అలా జరగదని, అను విజయ్ మీద ఉన్న ప్రేమతో శాంతి ప్రెగ్నెంట్ అని తెలుసుకుని తన మీద మర్డర్ అటెంప్ట్ చేయించిందని చెప్తుంది. దానికి విజయ్, అయితే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలు శిక్ష పడేలా చేద్దాం అంటాడు. కానీ శాంతి మాత్రం అలాంటిది ఏమీ వద్దు. నువ్వు, నీ జాబు, అను ఇంకా నీ ఫ్యామిలీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ జీవితం నరకంగా మారుతుంది అని అంటుంది. కానీ విజయ్ మాత్రం తన మాటలు వెనకుండా శాంతిని రొమాన్స్ చేస్తూ తనతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో శాంతి మాట్లాడుతూ, నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తావు అని అడుగుతుంది. దానికి విజయ్, అలా అయ్యే ఛాన్సే లేదు, కావాలంటే నువ్వు మళ్ళీ రెడ్ బ్లూ ట్రై చేసుకో అని అంటాడు. దానికి శాంతి, ఈ రెడ్ బ్లూ అనే ప్రెగ్నెన్సీ కిట్ తోనే నేను పోయినసారి కూడా టెస్ట్ చేసుకున్నాను. దాన్ని నా బెస్ట్ ఫ్రెండ్ కెనడా నుండి తీసుకొచ్చింది. అది ఇండియాలో ఎక్కడ అవైలబుల్ కూడా లేదు. అవును, అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం నీకు చెప్పలేదు కదా, ఆ విషయం నీకెలా తెలిసింది అంటే నువ్వు అను కలిసి నన్ను చంపడానికి ట్రై చేశారు కదా అని అడుగుతుంది. దాంతో విజయ్కి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ శాంతిని చంపేసి అక్కడి నుంచి పారిపోయి తన కారు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఈ స్టోరీ పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ కారు దగ్గర చూస్తే విజయ్ డెడ్ బాడీ పడి ఉంటుంది. అంటే స్టోరీ స్టార్టింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో విజయ్ చనిపోయాడు అన్నమాట. ఇప్పటి వరకు మనం చూసింది తన ఆత్మని. ఇంతలో శాంతి ఆత్మ కూడా అక్కడికి వచ్చి, ముందుగానే చెప్పాను కదా త్వరగా వెళ్ళు, లేదంటే లేట్ అయిపోతావని అంటుంది. అంటే శాంతిని 10 సంవత్సరాల క్రితమే అను కోసం, తన ఆస్తి కోసం విజయ్నే శాంతిని చంపేశాడని మనకు అర్థమవుతుంది. ఇలా ఈ స్టోరీ కూడా ఇక్కడతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ స్టోరీ ఓపెన్ అవగానే జమీందారు తన వైఫ్ లక్ష్మితో ఇంటిమేట్ అవుతూ తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో లక్ష్మి తన కొడుకు కుమార్ తో మాట్లాడుతూ, నువ్వు బాగా చదువుకుంటావు కదా, అలా చదివితే నువ్వు ఇంగ్లాండ్ కి వెళ్ళగలవు అని అంటుంది. దానికి కుమార్, నేను ఇంగ్లాండ్ వెళ్ళాలనుకోవట్లేదు, నేను అక్కడికి వెళ్ళిపోతే మరి నీ పరిస్థితి ఏమిటి, నాన్న చేతుల్లో మీరు నరకం చూస్తూనే ఉంటారా అని అడుగుతాడు. దానికి లక్ష్మి, అలా ఏమీ జరగదు, నువ్వు వెళ్తే నీతో పాటు నేను కూడా వచ్చేస్తా అంటుంది. అదే రోజు జమీందార్ ఒక బిజినెస్ టెండర్ వేయడానికి సిటీకి వెళ్లి పుల్లుగా తాగి వచ్చి మళ్ళీ లక్ష్మిని టార్చర్ చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు లక్ష్మి ఒక ప్రాసిక్యూట్ ఆఫీస్ కి ఫోన్ చేసి తన ఫ్రెండ్ సరితతో మాట్లాడుతూ, నాకు నువ్వు బాగా గుర్తుకు వస్తున్నావు అని అంటుంది. దానికి సరిత, నేను నీకు ఎందుకు గుర్తుకు వస్తున్నాను నాకు బాగా తెలుసు, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు చాలా బాగా ఉండేదానివి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే నీ బాధలు మొదలయ్యాయి అంటుంది. దానికి లక్ష్మి, నా కొడుకు బ్రతుకు బాగుంటుందంటే నేను ఎన్ని బాధలు పడడానికైనా సిద్ధమని అంటుంది. అంటే ఇక్కడ మనకి లక్ష్మి ఒక ప్రాసిక్యూటర్ అని, జమీందారు తన మీద మోజుతో తనని ఈ కోటకి తీసుకొచ్చాడని అర్థమవుతుంది. ఇంతలో సరిత వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని చెప్పి బాధపడుతుంది. ఇంతలో జమీందారు ఇంటికి రావడంతో లక్ష్మి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే మన జమీందారు వాళ్ళ ఇంటి కొత్త పని మనిషి అయిన రేఖ వస్తుంది. తను తన పనులు చేసుకుంటూ ఉంటుంది. తనను చూసిన జమీందారుకి తన మీద కన్ను పడుతుంది. మనోడికి తను ఇంకా బాగా నచ్చేస్తుంది. అప్పటి నుంచి మనోడు రేఖను ఫుల్ గా లైన్ వేస్తూ ఉంటాడు. లాస్ట్ కి ఎలాగోలా ఒక రోజు ఇంటిమేట్ అవ్వడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. కానీ మధ్యలో కుమార్ వచ్చి, నాన్న మీకోసం ఎవరో వచ్చారని చెప్పి మొత్తం చెడగొడతాడు. నెక్స్ట్ సీన్ లో కుమార్ లక్ష్మితో మాట్లాడుతూ, నేను బాగా చదువుకుంటున్నాను, మనం త్వరగా ఇంగ్లాండ్ కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్తాడు. అదే రోజు నైట్ తను వేసిన టెండర్ రాకపోతుంది. జమీందార్ బాగా తాగేసి ఇంటికి వస్తాడు. కొద్దిసేపటి లక్ష్మి పక్క రూమ్ లో నుండి ఇంటిమేట్ అవుతున్న సౌండ్స్ వినిపించి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే రేఖ ఎవరో కాదు, ముందు సీన్ లో సరిత చెప్పిన ఎయిడ్స్ వచ్చిన అమ్మాయి. జమీందారికి అమ్మాయిలు పిచ్చి బాగా ఉండడంతో రేఖను ఇంటికి పిలిపిస్తే తను రేఖతో తప్పకుండా ఇంటిమేట్ అవుతాడు. దాంతో ఆ రోగం తనకు వచ్చి తొందరగా చనిపోతాడని చెప్పి లక్ష్మి ప్లాన్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జమీందార్ ఫుల్ గా తాగి వచ్చి పడిపోయి పడుకుని ఉంటాడు. కట్ చేస్తే రేఖ కుమార్ తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. తను జమీందార్ని చంపడానికి ఇదంతా ప్లాన్ చేస్తే చివరికి తన కొడుకు జీవితం నాశనం అవడంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అలా ఈ స్టోరీ ఇక్కడతో మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఇదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.